హలో అందరికీ. ఇదొక ఎంతో అద్భుతమైన పోస్టింగ్ అండి. ఖచ్చితంగా చదవండి. ఇది ఒక గొప్ప నీతి కథ. అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒకతను ఉండేవాడు. అతనికి ఒక సంకల్పం. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది. ఎవరిదా ఇల్లు అని అడిగితే ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చేది. అందుకే అనుకున్నాడు, ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో నేను కూడా చేరాలి అని. దానికోసం యవ్వనం నుంచి కష్టపడ్డాడు. బాగా కష్టపడ్డాడు. రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు. 40 ఏళ్లలోపే కోటీశ్వరుడయ్యాడు. 1 కోటి తర్వాత మరో కోటి, అలా అలా 50 ఏళ్లలోపు ఎన్నో కోట్లు కూడబెట్టాడు. ఒకప్పుడు తను చూసిన అందమైన భవనాల్లాంటివి 2-3 కట్టించాడు. అయినా తృప్తి కలగలేదు. ఇప్పుడు ఉన్న ఇల్లు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా, తన ప్రత్యేకత తెలిసేలా ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టాడు. దానికోసం మరింత కష్టపడ్డాడు. అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి. నగరం నడిఒడ్డున విశాలమైన స్థలంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుతమైన భవనం కట్టించాడు. గృహప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. ఒక్కో దేశం తాలూకా విశిష్టతలన్నీ ఒక్కో చోట పోగు పడ్డట్టుగా ఉన్న ఆ ఇంటిని చూసి ఔరా అని ఆశ్చర్యపోయారు అందరూ. షబాస్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు. అతిథులంతా వెళ్ళిపోయాక తన పడక గదికి వెళ్ళి మంచం మీద పడుకొని ఆనందంగా అందరూ మాట్లాడుతున్నారు. ఇంటి విశిష్టతలు, వచ్చిన అతిథులు కామెంట్లు, ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా చెప్పగా స్నేహితులకు చెప్పుకుంటున్నారు. లక్ష్మీపతికి ఆ రోజు ఎందుకో కంటి నిండా నిద్రపోవాలనిపిస్తుంది. నెమ్మదిగా కన్ను మూత పడుతుండగా నేను వెళ్తున్నా అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్లుగా అన్నారు. కళ్ళు తెరిచి చూస్తే ఏమీ కనిపించలేదు. అంతా చీకటిగా ఉంది. ఎవరిది అన్నాడు లక్ష్మీపతి. కానీ తన గొంతు తనకే ఎందుకో ప్రతిధ్వనించినట్లుగా అనిపించింది. నేను నీ ఆత్మను, నేను వెళ్తున్నా ప్రతిధ్వనించినట్లుగానే వచ్చింది సమాధానం. అదేంటి, నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా కంగారుగా అన్నాడు లక్ష్మీపతి. అవును, ప్రతిధ్వనించింది ఆత్మ. వద్దు, వెళ్ళకు. చూడు ఎంత అందంగా గొప్పగా కట్టించాను ఆ భవంతిని, ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు. ఇవన్నీ నీకోసమే కదా, నిన్ను సుఖపెట్టడానికే కదా నేను ఇంత కష్టపడి సంపాదించింది అని లక్ష్మీపతి అన్నాడు. నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు అన్నాడు లక్ష్మీపతి. అనుభవించాలా? ఎలా? నీ శరీరానికి డయాబెటీస్ కాబట్టి తీపి పదార్థం తినలేవు. నీ శరీరానికి బీపీ సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపుకున్నాను. ఇవి కాక గ్యాసు, అల్సరు ఉండనే ఉన్నాయి కదా. ఇష్టమైనది ఏదీ తినలేను, ఎందుకంటే నీ శరీరం అరగించుకోలేదు కాబట్టి. నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ళ వరకు ఒక రోగాల పుట్ట. అడుగు తీసి అడుగు వేయడానికి నువ్వెంత ఆయాసపడతావో మనిద్దరికీ తెలుసు. నువ్వే చెప్పు, నీ శరీరంలో ఎలా ఉండను? ఎక్కడికక్కడ శిథిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా? నువ్వు కట్టించుకున్న ఈ అందమైన భవంతిలో నాకేంటి సంబంధం? నేనుండేది నీ శరీరంలో. అదే నా అసలైన ఇల్లు కదా. నా ఇంటికి ఉన్న 9 ద్వారాలకు నేనుండేది నీ శరీరంలోనే. అదే నా అసలైన ఇల్లు కదా. నా ఇంటికి ఉన్న 9 ద్వారాలకు 9 ద్వారాలకు సమస్యలే. నాకు రక్షణ లేదు, సుఖం లేదు. అన్నిటికన్నా నీకు ముందుగా వచ్చిన పెద్ద జబ్బు డబ్బు జబ్బు. నీకు అది వచ్చిన నాటి నుండి నన్ను అసలు నిద్రపోనిచ్చావా? నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకోనిచ్చావా? ప్రతి క్షణం ఇంకొకటితో పోటీపడి నాలో అసూయ నింపావు. ఇంకొకటిని అణగదొక్కడానికి నాలో కుట్రలు చేయించావు. ఎన్నిసార్లు నన్ను పగ, ద్వేషంతో రగిలిపోయేలా, ఈర్ష్యతో కుళ్ళిపోయేలా చేశావో గుర్తు తెచ్చుకో. రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా ఇక పట్టించుకున్నావా? ఇక నేనుండలేను, వెళ్తున్నా. ప్రతి మనిషికి రేపటి గురించి ఆందోళన ఎక్కువయ్యింది. దాంతో ఈరోజు ఈ క్షణాన్ని ఆనందించడం మర్చిపోతున్నాడు. దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరిచి మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యం అనుకుంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. మన అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడాలి, ఆనందించడానికి కష్టపడాలి, మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి. అంతేకాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడటంలో రీజనింగ్ ఉందా? పోస్ట్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అస్.